హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీబాల్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న వ్యక్తి సురేష్ గుప్తా గారు. ఈయన పర్యావరణ రక్షకుడు, సమాజమే తన కుటుంబంగా భావించిన వ్యక్తి, భూమి తల్లి తన తల్లి కంటే ఎక్కువగా ఆరాధించి కాపాడుతున్న వ్యక్తి, ప్రకృతిని కాపాడండి అని సమాజానికి ఒక ప్రేరణగా నిలిచినటువంటి ఒక వ్యక్తి. మరి అంతేకాదు, సురేష్ గుప్తా గారు జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన సురేష్ గుప్తా గారికి తెలంగాణ స్టేట్ గ్రీన్ ఛాంపియన్ అవార్డు కూడా అతను మన తెలంగాణ ప్రభుత్వము తన కృషికి, పట్టుదలకి, తను చేసిన ప్రకృతి తల్లికి చేసినటువంటి సేవకు గుర్తింపుగా తనకి అవార్డు కూడా ఇచ్చారు. అయితే అవే కాకుండా ఇంకా అంతకంటే ముందు కూడా కొన్ని అవార్డులు కూడా ఇచ్చారు తనకి. హరితమిత్ర అవార్డు ఒకటి, ఉత్తమ పర్యావరణవేత్త తెలంగాణ అవార్డు ఒకటి, తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య సంరక్షకుడు అని ఒక అవార్డు. ఇప్పుడు మొన్న జూన్ 5వ తారీఖు రోజున తెలంగాణ స్టేట్ గ్రీన్ ఛాంపియన్ అవార్డు గ్రహీతగా మన ముందుకు వచ్చి ఈరోజు నిలిచాడు. దానికి కారణము ఆయన ప్రకృతి తల్లిని కాపాడినందుకు ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నాడు. అంత మంచి గొప్ప వ్యక్తితో ఈరోజు మనము కలిసినందుకు మనందరూ ఈ ఛానల్ నుండి మనం చూసే ప్రతి ఒక్కరు మనము కూడా అదృష్టవంతులమే. నమస్తే అండి, చాలా సంతోషంగా ఉంది నాకు. ఈరోజు అంటే సురేష్ గుప్తాని స్ఫూర్తిగా తీసుకొని, సురేష్ గుప్తాని ప్రేరణ తీసుకొని మేము కూడా ఆల్రెడీ మా మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని బయటికి చెప్పేటటువంటి ఒక అవకాశం దొరికింది మాకు అనుకునేటటువంటి ఒక కుటుంబంని ఈరోజు సందర్శించడం, రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆ కుటుంబమే కాకుండా స్టూడెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళ తాతగారు ఈరోజు వచ్చినటువంటి సందర్భంలో కూడా వారి తాతగారు ఇప్పటికే వాళ్ళ మామయ్యలు తాతగారు చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయము, అదేవిధంగా ఏ విధమైనటువంటి క్రిమి సంహారక మందులు ఉపయోగించకుండా కూరగాయలు, ఒడ్లు పండించుకోవడం. సో వారిని పరిచయం చేయాలన్న ఆతృత ఆ విద్యార్థులలో చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నది. సో సంతోషంగా ఉంది. నమస్కారం సార్. సో మీలాంటి ఎందుకంటే వాళ్ళు అన్నారు మొన్న మాట్లాడుతూ కూడా, సో మాకు ఈ విత్తనాలు రావడం కూడా మా తాతయ్య, మా అమ్మమ్మ ఇంటి దగ్గర మా మామయ్యలు ఎప్పుడు వీటి గురించి మాట్లాడుతూ ఉండేది. సో అప్పుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు, మీరు మా పాఠశాలకు వచ్చినప్పుడు అనేక ఫంక్షన్లల్లో మీరు అందరు తిన్న ప్లేట్లు కూడా మీరే వాటిని తీసి వేరు చేస్తున్నప్పుడు, సో ఆ స్ఫూర్తి మాకు చాలా వచ్చినది అని చెప్పేసి వారు చెప్పడం. సో ముఖ్యంగా ఏదైతే మీ ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ పర్యావరణ పరిరక్షణ అనేది ఒక నినాదం కాదు, అది ఒక జీవన విధానం. సో ఆ జీవన విధానంలోనే ఇక్కడ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చిన్న విద్యార్థులు, అక్క చెల్లెళ్ళు, తల్లి ముగ్గురు కలిసి చేస్తున్నారో, మనం ఒక మహావృక్షం కింద, అల్లనేరేడు మహావృక్షం కింద ఉన్నాం. సో వాళ్ళని నేను అడిగినప్పుడు వాళ్ళు అదే చెప్పారు నాకు, ఏంటి సో మరి చాలా పండ్లు ఉన్నాయి, మీరు ఎవరికన్నా ఇస్తే డబ్బులు వస్తాయి కదా అంటే, లేదు సార్, మేము ఇవన్నీ కూడా పక్షులకే వదిలేసాము, ఈ పళ్ళన్నీ కూడా కింద రాలినవి మాత్రమే మేము తీసుకోవడం, మా చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడం చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ కూడా నేను అన్నాను, దాదాపు 1000-1100 గజాల స్థలం ఉన్నది. సో సాధారణంగా అయితే ప్రతి ఒక్కరూ దీన్ని డెవలప్మెంట్కి ఇచ్చి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉంచుకొని అలా ఉందాము అనేటటువంటి భావం ఉంటుంది. సో అలా కాకుండా వారి ప్రాంగణమే ఒక వృక్షాలు పెట్టుకొని, అంటే చెట్ల మధ్యన ఇల్లుందా అనేటటువంటి భావం వచ్చే విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రస్తుతం ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు చేస్తూ ఉన్నాం. సో జూన్ 5న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఉంది. సో నేను ఏదైతే పర్యావరణ పరిరక్షణ జీవన విధానం అది నినాదం కాదని చెప్తా ఉన్నానో, నేను చేస్తున్న ఆ కార్యక్రమాలకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలంగాణ స్టేట్ గ్రీన్ ఛాంపియన్ అవార్డుని ఈ కామన్ మ్యాన్కి ఇచ్చి సత్కరించడం జరిగింది. సో ఈ సందర్భంగా నాకు సహకరించిన, నా ఆలోచనల్ని వారు ఆచరించడానికి ప్రయత్నం చేసిన సమస్త ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సో మీరందరూ చూస్తున్నటువంటి ఏది సాధ్యమైతే అది, సో పర్యావరణం కాపాడాలంటే గుప్తా గారిలాగా ఇట్లా కండు వేసుకొని, ధోతి కట్టుకొని ఇట్లా ఉండాలనేది కాదు. సో నేను ఏదైతే చేనేత ఖాదీ గురించి చెప్తున్నానో, మీకు నచ్చిన డిజైన్లలో మీరు కుట్టించుకోండి. నేను ఏదైతే ఆహారం గురించి చెప్తున్నానో, మీకు నచ్చిన వంటకంలో గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించినటువంటి పంటని మీరు పండించుకోండి. మీ ఇంట్లో కూరగాయలు పెంచుకోండి. మీ ఇంట్లో వచ్చిన తడి చెత్తనంతా కంపోస్ట్ చేసుకోండి.
దగ్గర దూరాలకు సైకిల్ ఉపయోగించండి, దూరాలకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేయండి. సోలార్ కరెంట్ని ఏర్పాటు చేసుకోండి. మీ ఇంటి ఆవరణలో ఒక ఇంకుడు గుంతని ఏర్పాటు చేసుకోండి. లేదా వారంలో 1 రోజు 2 రోజులు 3 రోజులు సిరిధాన్యాలని ఆహారంగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్కి మెల్లమెల్లగా దూరం కాండి. వాటితో పాటుగా ఆ ప్లాస్టిక్ వాడాల్సి వస్తే దాన్ని జాగ్రత్తగా రీసైక్లర్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసి పర్యావరణ పరిరక్షణలో నేను సైతం అనేటటువంటి నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఎలాగైతే భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రతి వ్యక్తి కూడా లింగ, వర్ణ, వర్గ, ప్రాంత విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళని తరిమి ఇచ్చేసి మనం స్వాతంత్రాన్ని పొందాం. అదే కాదు, మన తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నాం. జూన్ 2, 2024కి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. సో మరి ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరి అంత ఈజీగా ఏం రాలేదు. ప్రజలందరం మమేకమయ్యాము. రైతులు, అడ్వకేట్లు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, ఇట్లా యావత్ సమాజం అంతా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు చేసుకున్నారు. వినూత్నమైనటువంటి వాళ్ళ యొక్క నిరసనను తెలియజేశారు. కొంతమంది ఆవేశపడి ఇది ఇలా మంత్రాలకు చింతకాయలు రాలవు అనేటటువంటి సామెతను వాళ్ళు గుర్తు చేసుకుని వాళ్ళ ప్రాణాలను తృణప్రాణయంగా అర్పించేశారు. ఒకరు రైలు కింద పడి చనిపోతే, ఒకరు నడి రోడ్డు మీద నిప్పంటించుకొని చనిపోయారు, ఇంకొకరు ఊరి పెట్టుకొని చనిపోయారు. ఒక డిఎస్పి నళిని అనేటామ ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో నా డిఎస్పి పదవి గడ్డిపోస లాంటిది అని చెప్పేసి ఆమె తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఏం చేయలేకపోతున్నా అనేటటువంటి ఒక నిస్సహాయతతోటి ఈ సమాజానికి ఇంకా ఎక్కువ స్ఫూర్తినివ్వాలి అని చెప్పేసి, అంటే ఒక డిఎస్పి ర్యాంక్ ఉన్నటువంటి ఒక ఉద్యోగి కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో దూకితే సామాన్య ప్రజలు ఇంకెక్కువ స్ఫూర్తి అవుతుందని చెప్పేసి అలా ప్రతి ఒక్కరు చేశారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. చాలా అద్భుతంగా అందరం సుఖశాంతులతోటి మనందరం ఉన్నాం. మరి ఈరోజు పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమైన పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే ఢిల్లీలో 52 డిగ్రీల టెంపరేచర్ అని చెప్పేసి చెబుతా ఉన్నారు. సో మరి అట్లాంటి పరిస్థితుల్లో మనందరం రాకూడకుండా ఉండాలంటే మనందరం ఉన్న ఫలంగా పర్యావరణం కోసం మనం పనిచేయాలి. మరి దానికోసం భారత స్వాతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ లాగా ఉరికంబాలు ఎక్కాల్సిన పని లేదు. సో అల్లూరి సీతారామరాజు లాగా అక్కడ కాదు ఇక్కడ కాల్చని తన యొక్క బుల్లెట్ గుండెకి చూపించి నేల కొరగాల్సిన అవసరం లేదు. శ్రీకాంతాచారిలాగా తను నిప్పంటించుకొని ప్రాణత్యాగం చేయాల్సిన పని లేదు. అట్లా చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాలని సమర్పించుకున్నారు. అలా ఈ పర్యావరణం కోసం నువ్వు ఏ రకమైనటువంటి త్యాగాలను చేయాల్సిన పని లేదు. కేవలం నీ యొక్క జీవన విధానంలో చిన్న మార్పులు చేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న సంబరాలలో మీకు మీరే స్వయంగా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని ఈ సామాన్యుడు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు. ఈ చిట్టి తల్లులు ఏదైతే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సమస్త లోకానికి కూడా ఏదైతే తెలియజేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి నా ఆశీస్సులు తెలియజేస్తూ, వారికి ఈ స్ఫూర్తిని నింపుతున్నటువంటి వారి తాతయ్య, తర్వాత వాళ్ళ మేనమామలు, వాళ్ళ అమ్మగారికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.